హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దుస్ వరల్డ్. ఈరోజు మనం మేఘాలయ రాష్ట్రంలో చిరాపుంజి అనే ప్లేస్లో నోకా లిక్కై వాటర్ ఫాల్స్ గురించి అండ్ దాని వెనుక ఉన్న విషాదమైన కథ గురించి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. గైస్, నోకా లిక్కై వాటర్ ఫాల్ అనగా నోకా లిక్కై జలపాతం మన ఇండియాలోనే ఎత్తైన జలపాతంగా, ప్లంజ్ జలపాతంగా గుర్తించబడింది. గైస్, ఈ జలపాతం సుమారు 340 మీటర్ల ఎత్తు, అంటే అక్షరాల 1150 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. గైస్, ఈ వాటర్ ఫాల్ చూడడానికి వేలాది మంది టూరిస్ట్ వస్తారు, అది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ నుంచి. అండ్ ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి మాన్సూన్ సీజన్, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే స్వర్గంలా ఉంటుంది. గైస్, నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. మీరు ఏ ప్లేసెస్ కన్నా ట్రావెల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫన్ కోసం చేసే యాక్టివిటీస్ ప్రాణాల మీదకి కూడా రావచ్చు. ఇవన్నీ మాకు తెలుసులేవో అనుకుంటే పదండి ఆ విషాదమైన కథ గురించి తెలుసుకుందాం. ఆ వాటర్ ఫాల్ పక్కనే ఒక చిన్ని గ్రామంలో లిక్కయ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. కొన్ని రోజులకి లిక్కై వాళ్ళ భర్త కొన్ని కారణాల వల్ల చనిపోతారు. ఆమె భర్త చనిపోయాక లిక్కై తన పాపతో కలిసి జీవించింది. కొన్ని రోజుల తర్వాత లిక్కై రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్తకి మొదటి భర్త కూతురంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తన్ని అస్సలు చూసేవాడే కాదు. లిటరల్లీ చాలా ద్వేషం పెంచుకుని ఉంటాడు. ఒకరోజు లిక్కై లేని సమయంలో ఆమె భర్త ఆ పాపని చంపేసి ఆమె తల అండ్ ఎముకలను కట్ చేసి దూరంగా పడేసి ఆమె శరీరంతో కూర వండుతాడు. తర్వాత లిక్కై వచ్చాక పాప ఏది అని అడిగితే పాప ఆడుకుంటాకి వెళ్ళింది అని చెప్తాడు. ఆ కూర వండిన దాన్ని లిక్కై చేత తినిపిస్తాడు. లిక్కై కూడా ఆ కూరని చాలా సంతోషంగా తింటుంది, ఎందుకంటే వాళ్ళ ఆయన చాలా ప్రేమతో వండి పెట్టాడు అని భావించింది కాబట్టి. తర్వాత ఆమె కూరగాయలు కట్ చేసిన బాస్కెట్లో చూసేటప్పటికి ఒక చిన్ని ఫింగర్ కనిపించి ఉంటుంది, ఆ పాప వేలు. అప్పుడు లిక్కైకి అర్థమవుతుంది తను చాలా సంతోషంగా తిన్నది తన కూతురినేనని. దీన్ని అసలు తట్టుకోలేకపోతుంది. గుండె పగిలేలా ఏడుస్తుంది. ఒక పిచ్చి దానిలా చేస్తూ జలపాతం వైపు పరిగెడుతూ వెళ్ళి అక్కడి నుంచి దూకి చచ్చిపోతుంది. అందుకే ఈ జలపాతానికి నోకా లిక్కై అనే పేరు వచ్చింది. నో అంటే జంప్ అని అర్థం. కా అంటే స్త్రీలింగం సూచించే వర్డ్, అది కూడా కాశీ లాంగ్వేజ్లో. లిక్కై అంటే ఆ అమ్మాయి, ద జంప్ ఆఫ్ లిక్కై అనే అర్థం. గైస్, ఇది జరిగిందని ఏ ప్రూఫ్ లేదు, కానీ అక్కడున్న జనం దీన్ని నమ్ముతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.